నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి తిథి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని సులభంగా సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఈరోజు కార్తీక మాసంలో వచ్చే బహుళ ఏకాదశి తిథి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా, జాగరణ చేయటం ద్వారా, జాగరణ చేస్తూ విష్ణునామాన్ని జపించుకోవటం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి తిథి సందర్భంగా హరి అనే విష్ణునామాన్ని జపించుకుంటూ అక్షతలు నీళ్లలో వేసి ఆ నీటితో శ్రీ మహావిష్ణువుకి అర్ఘ్యాన్ని విడిచిపెట్టినట్లయితే సర్వ నదులలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈరోజు నిలువ ఉండేటటువంటి సరుకులు ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే గ్రహదోషాలను తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి తిథి సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేయాలి. తెలుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించి విష్ణుమూర్తి చిత్రపటానికి జాజిపూల మాలను అలంకరించాలి. శ్రీ మహావిష్ణువుని తామర పూలతో, తులసి దళాలతో, పసుపు కలిపినటువంటి అక్షింతలతో పూజించాలి. అలాగే స్వామివారి చిత్రపటం ముందు ఎర్రటి ప్రమిదలను ఉంచి ఎర్రటి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి తామర తూడితో తయారు చేయబడిన ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇలా చేస్తే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువు ప్రీతి కోసం ఈరోజు కార్తీక బహుళ ఏకాదశి తిథి సందర్భంగా తెల్లగన్నేరు పూలతో కానీ నందివర్ధనం పూలతో కానీ శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చని పురాణాల్లో వర్ణించడం జరిగింది. అలాగే కోరిన కోరికలు వెంటనే నెరవేర్చుకోవటానికి ఈరోజు శ్రీ మహావిష్ణువుని తుమ్మి పూలతో కానీ జాజి పూలతో కానీ పూజిస్తూ విష్ణునామాలను జపించుకోవాలి. గులాబీ పూలు దవనం కలిపి మాలలాగా తయారు చేసి ఈరోజు దేవాలయంలో శ్రీ మహావిష్ణువుకి ఆ మాలను సమర్పించండి. గులాబీ పూలు దవనం వీటిని కలిపి మాలలాగా తయారు చేసి ఈరోజు దేవాలయంలో విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే విష్ణువు అనుగ్రహం ద్వారా దారిద్ర్య బాధలను తొలగింపజేసుకుని ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళినప్పుడు ఈరోజు స్వామివారికి ప్రదక్షిణలు చేసే సమయంలో ధ్వజస్తంభం దగ్గర పుష్పాలను ఉంచుతూ విష్ణునామాలను స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయండి. విష్ణుమూర్తి ఆలయంలో ప్రదక్షిణలు పూర్తి కాగానే అక్కడ ఉన్నటువంటి భక్తులకు వెన్నపూసను రావి ఆకులో ఉంచి దానంగా ఇవ్వండి. అలాగే విష్ణు ఆలయంలో భక్తులకు వీలైతే దద్యోజనం కానీ చక్కెర పొంగలు కానీ పంచిపెట్టండి. ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రులై విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువుని ఈరోజు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేర్చుకోవటానికి సంపెంగ పూలతో పూజించండి. అపమృత్యు దోష తీవ్రత ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అపమృత్యు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు విష్ణువుని ఆరాధించే సమయంలో స్వామివారికి తులసి దళాలు సమర్పించండి. తులసి దళాల మీద గంధం రాసినటువంటి తులసి దళాలు శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తే అపమృత్యు దోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే స్వామివారిని ఈరోజు తామర పూలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తిని చాలా సులభంగా పొందవచ్చు. వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి, చక్కటి శుభ ఫలితాలను పొందటానికి ఈరోజు శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి గులాబీ పూలమాల అలంకరించటం, గులాబీ పుష్పాలతో పూజించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు పొందవచ్చు. రేపటి కార్తీక శుభయోగం అనే శీర్షికన కార్తీక బహుళ ద్వాదశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కార్తీక మాసంలో మారేడు చెట్టును ఆరాధన చేసే సమయంలో ఎటువంటి నియమాలను పాటించాలో, కార్తీకంలో నిర్వహించే ఉపవాసంలో దాగి ఉన్న పరమార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పరమార్థమెరుగక గురువేషమునుబూను కలుల సంఖ్య గణింపగా వశంబే, స్వప్నమందైనను సద్ధర్మమరయని నీతిహీనులను గణింపవశమే, త్రివిధమలంబులన్ త్రిమ్మరి నీతులన్ పలుకుచుండెడి వారి దలచనేలా, కనికరం బెరుగక ఘనవేషధారులవు నీచుల నటన వర్ణింపనేలా, ఈశ్వరా లోకవర్తన ఇట్టులుండే ఇంక నిజ సాధులనుగావ నివేదికు,
భువిని శ్రీకర ఏడిదపుర నివాస స్వామి సద్గురుదేవ శ్రీ సంగమేశ. ఓ సంగమేశ్వర స్వామి, పరమార్థమెరుగక గురువేషమును పూను కలుల సంఖ్య గణింపవశమే. లెక్క పెట్టడానికి ఎక్కడైనా మా వల్ల అవుతుందా? లెక్కలేనంత మంది గురువులు పెరిగిపోయారు. స్వప్నమందైనను సద్ధర్మమెరుగని నీతిహీనులను గణింపవశమే. కలలో కూడా మంచి అనేది వారికి తెలియదు. జీవితమంతా కూడా దుష్ట కార్యక్రమాలలోనే గడిపేస్తూ ఉంటారు. ఇటువంటి కలుల సంఖ్య గణింపగా వశంబే. వీళ్ళని లెక్కించతరమా? ఎంతమంది ఉన్నారు? ఈ దృష్టితో చూడటం మొదలు పెడితే సమాజంలో ఎక్కువ మంది ఇటువంటి వారే కనిపిస్తారు. ఎందుకనంటే ఈ ప్రపంచమంతా కూడా మాయావృతమై ఉంటుంది కనుక ఆ దృష్టితో చూస్తే వీరందరూ కూడా అధికంగా ఇదే లక్షణాలతో కనిపిస్తారు. చూసినటువంటి వాడి తప్పు అవుతుంది, ఉన్నవాళ్ల తప్పు కాదు. ఆ స్థితి వచ్చేసేస్తుంది. త్రివిధమలంబులన్ త్రిమ్మరి నీతులన్ పలుకుచుండెడి వారి తలచనేల. ప్రవర్తన చాలా వక్రంగా ఉంటుంది. ఇటువంటి వారందరూ కూడా గురువులై వారు సకల బోధలు చేయగలిగిన సామర్థ్యం ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కనికరం బెరుగక ఘన వేషధారులౌ నీచుల నటన వర్ణింపదరమే. ఏమాత్రం జాలి లేకుండా శిష్యులను వారు పిండి పీడించి తీసుకునేటువంటి ఆ విరాళాలు, వారు చేసేటువంటి దారుణమైనటువంటి బోధలు ఇవి అంతుబట్టకుండా ఉన్నాయి. ఇటువంటి గురువులకు కూడా లెక్కలేదు. ఈశ్వర లోకవర్తన ఇట్టులుండే. ఈ లోకం ఇలా ఉన్నదయ్యా, ఎక్కడ చూసినా ఇదే ఉన్నది. ఇలా చూడటం వల్ల అందరూ నన్ను తప్పు పట్టేటట్టుగా ఉన్నారు. వాళ్ళు ఉన్నందుకు కాదు, నాకు అలా కనిపించినందుకు నాది తప్పు అంటున్నారు. ఇంకా నిజ సాధులనుగావ నీవే దిక్కు. నిజమైనటువంటి సాధుజనులను, నిజమైనటువంటి సాధువులైన గురువులను, వీరిని రక్షించే బాధ్యత నీదేనయ్యా అంటూ లోకంలో కనిపించే దుష్ట గురువుల పైన చురకలు, వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెడుతూ పరమేశ్వరుణ్ణి వీరి బారి నుండి రక్షించవయ్యా మమ్మల్ని అని కోరుకుంటూ చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన కవితా జ్యోతిష వాస్తు శాస్త్రవేత్తలు శ్రీ పర్వతిన ఆదినారాయణ చౌదరి గారి సంగమేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. ఈరోజు శుక్రవారం, కార్తీక మాసం. శుక్రవారం నాడు ఇల్లంతా కూడాను అలంకరించి లక్ష్మీదేవి దీపంలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి గడపకు రెండు వైపులా కూడాను చక్కటి దీపాలు వెలిగించి తులసి కోట వద్ద విష్ణు ప్రీతికరమైనటువంటి ముగ్గును శంఖచక్రములతో కూడినది అలంకరించి పసుపు కుంకుమలు వేసి చక్కటి దీపారాధన ఆవునేతో చేసి తులసి ప్రదక్షిణ చేసి తులసి దళాలతో విష్ణుమూర్తిని, పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామావళితో అర్చన చేస్తూ పరమేశ్వరునికి ప్రీతివంతమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసరీత్యా సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి ఆ ముఖాలను మనసు నిండా నింపుకొని ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క మంత్రం చక్కగా పంచబ్రహ్మ మంత్రాలు పఠనం చేసుకొని పరమేశ్వరుడికి అభిషేకార్చన చేసినటువంటి అమృత తత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క అభిషేక తీర్థాన్ని స్వీకరించి లక్ష్మీదేవిని మారేడు దళముతో కూడా అలంకరించటం సర్వే సర్వత్రా శుభదాయకం. శివలింగం పైన గంధం రాసినటువంటి మారేడు దళాన్ని ఉంచి
ఆ స్వామివారికి కూడా పద్మపుష్పాన్ని సమర్పించినట్లయితే ఈ శుభ సందర్భంగా శివకేశవుల అంతరార్థ స్వరూపతత్వం, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, పార్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని మనం సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడాను శివారాధన, విష్ణుఆరాధన, లక్ష్మీ ఆరాధన, పార్వతీ ఆరాధనతో పాటు హరిహరాత్మకుడైనటువంటి అయ్యప్ప స్వామిని కూడా ఆరాధన చేయటం ఈ మాసంలో సంప్రదాయ లక్షణం. స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప దీక్ష తీసుకొని ఆ శబరిమలి గిరి ప్రాంతాన్ని దర్శించేటువంటి భక్తులకు ఒక్కరోజైనా కనీసం కడుపు నిండా అన్నదానం గనక చేసినట్లయితే చాలా విశిష్టవంతమైన ఫలితం వస్తుంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా విశిష్టవంతమైందిగా గుర్తిరగాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6 గంటల 30 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 35 నిమిషాలకు. తిథి ఏకాదశి ఉదయం 7 గంటల 41 నిమిషాల వరకు, నక్షత్రం హస్త మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల వరకు, వర్జం రాత్రి 9 గంటల 4 నిమిషాల నుంచి 10 గంటల 52 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 43 నిమిషాల నుంచి 9 గంటల 27 నిమిషాల వరకు, మరల మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల నుంచి 1 గంట 9 నిమిషాల వరకు, అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 7 గంటల 11 నిమిషాల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. ఈరోజు విశేషం ఏకాదశి కాబట్టి ఏకాదశి వ్రతాంగంగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన, రోజంతా భగవన్నామస్మరణ చేస్తూ ఉండడం, ఒక పూటే ఫలహారం చేయడం, రాత్రి జాగారం చేయడం, మరునాడు ద్వాదశి వెళ్ళిపోకుండా పారణ చేయడం, ఇవన్నీ కూడా ఉత్తమ సత్కృత్యాలు. విశేషించి కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో కార్తీక దామోదరుణ్ణి భావన చేయడం ద్వారా, స్మరించడం ద్వారా భవబంధముల నుండి వ్యక్తి విముక్తుడవుతాడు. కాబట్టి అంటే ఎవరైతే అహంకార మమకారాలను జయిస్తారో వారి హృదయంలో నిలుస్తాడు ఆ దామోదరుడు. ఆయన్ని మనం భావన చేయడం ద్వారా ఏమవుతుంది? పాశబంధం విముక్తమవుతుంది. భవపాశం ఏదైతే ఉందో అది మనం బంధించకుండా ఉంటుంది. అందుకని ఈ ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి రోజంతా శ్రీ కార్తీక దామోదరాయ నమః అనే స్మరణ చేయడం ద్వారా కష్టాలు, దుఃఖాలు, అలాగే భవపాశాలు అన్నీ తొలగి వ్యక్తి విముక్తుడవుతాడు. కార్తీక మాసంలో ఏకాదశి రోజున కార్తీక దామోదరుణ్ణి స్మరించుకోవడంతో పాటుగా, పూజించుకోవడంతో పాటుగా లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం ద్వారా అనుగ్రహం సిద్ధించి సంపద సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. నాది అన్న భావనని వదలడమే దానం అవుతుంది.
చేసే పనిలో అద్భుతమైన తెలివితేటలు చూపిన, అనంతమైన నమ్మకాన్ని ఉంచిన విజయం తప్పక వరిస్తుంది. నమో నమో సుబ్రహ్మణ్య శ్రీవరదా, ఉషోదయం నేను కొలిపినది నీ కృతిగా. సుబ్రహ్మణ్యుడు దేవసేనాపతి. చిత్రం ఏంటంటే ఈ దేవతలందరూ ఆయా లోకపాలకులు, వాళ్ళందరూ ఈయనకి సైనికులు. గొప్ప మాట ఇక్కడ. అంటే దేవతలందరికీ సైనికులు అయిపోయారు. అంటే లోకపాలకులందరూ సైనికులు అయిపోతే ఈయనేమయ్యాడు? లోకపాలకులకు పాలకుడు అయ్యాడు. కనుక ఈయన్ని మించిన లోకపాలకుడు లేడు గనక లోకపాలం మనకి ఇచ్చించడంలో ఇంత విశేషం. దేవసేనాపతి అయినటువంటి సుబ్రహ్మణ్య తత్వాన్ని ఇంత చక్కగా లోకపాలం అనే మాట ద్వారా తెలియజేశారు. పైగా ఏ మాట రాని నా నోట సుబ్రహ్మణ్యుడు పలికిస్తున్నాడనేది ఒక భక్తి వినయ భావ ప్రకటన మాత్రమే కాదు, ఒకానొక సత్యం. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆయనకి అలాంటి పలుకులు పలికించే పట్టం ఉంది. తిరుచెందూరులోనే కాదండి, ఎక్కడైనా ఉంది. సుబ్రహ్మణ్య భక్తులకి చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్యుని దండం పెట్టడం అనేది పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అవుతారు, అందులో సందేహం లేదు. గొప్ప మేధావులు అవుతారు. ఎందుకంటే చాలా కాలం క్రితం, ఇప్పటికి 300 ఏళ్ల క్రితం ఒక సంఘటన తిరుచెందూరులో జరిగింది మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ ఒక విశేషం, స్వామివారు పలుకులు పలికిస్తారనడానికి జరిగిన ఒక సంఘటన ప్రమాణంగా మనం గోచరిస్తున్నది. చరిత్ర అది. ఇది పురాణ ప్రశస్తి కాదు, చరిత్ర ప్రశస్తి. అంత విశేషమైన అంశం అంటే, షణ్ముఖ కవిరాయ అనేటువంటి ఒక పండితుడు, శివకామ సుందరి అనే ఆవిడ ఆయన భార్య. వీరు ఉభయులు కూడాను తమిళనాడులో దక్షిణ కైలాసం అనే చెప్పబడేటువంటి ఒక చోటు ఉన్నారు. తెన్కాశి అంటారండి దాన్ని. ఇక్కడ తెన్కాశి ఇప్పటికి ఉంది. దక్షిణ కాశీ అలాగే దక్షిణ కైలాసం అని చెప్పబడుతుంది. అక్కడి షణ్ముఖ కవిరాయ, శివకామ సుందరి వాళ్ళు ఉభయులు సుబ్రహ్మణ్య భక్తులు. వాళ్ళకు సంతానం కలిగింది. ఆ సంతానానికి 5 ఏళ్ళు వచ్చిన మాటలు రాలేదు. ఇప్పుడు చాలా బాధపడ్డారు. ఎలాగా? తల్లిదండ్రులకి పెద్ద వేదన. అందులో పాండిత్యము మొదలైనవే జీవితంగా గలవాడికి తన పుత్రుడు ఆ విధంగా మూగవాడైపోవడం చాలా బాధ కలిగింది. ఇతని మాటలు రావాలి, అందుకు సుబ్రహ్మణ్యుడిని ఆశ్రయించాలి అని చెప్పి తిరుచెందూరు క్షేత్రానికి చేరారు వారు. అక్కడ 6 రోజులు వ్రతాచరణ చేశారు. సుబ్రహ్మణ్య షడక్షరీ మంత్రాన్ని జపం చేసుకుంటూ 6 రోజులు అక్కడ ఉన్నారు. 6వ రోజు వచ్చేటప్పటికల్లా ఇంకా రాత్రి అయిపోయింది. స్వామి అనుగ్రహం రాలేదు. వాళ్ళు చిట్ట చివరికి 6వ రోజు మాత్రం నిర్ణయానికి వచ్చారు, మనకి అనుగ్రహం రాలేదు గనక మనం రేపు పొద్దున్నే సముద్రంలో పడిపోదాం. ఈ పిల్లవాడిని చూసి ఎవరో ఒకరు పెంచుతారు. ఎందుకంటే ఇలాంటి పుత్రుడితో మూగవాడికి తల్లిదండ్రులుగా ఉంటూ జీవితం దుర్భరం చేసుకోలేం మనం అని నిర్ణయించుకుని పడుకున్నారు. ఆ రాత్రి వేళ అక్కడ షణ్ముఖ విలాస మండపం అని ఒక మండపం ఉంది. ఆ మండపంలో వాళ్ళు నిద్రపోతున్నారు. ఆ రాత్రి పిల్లాడు చక్కగా లేచి అమ్మా నాన్న అని పలుకుతూ లేపాడు. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమిటి ఇది అని చూశారు. ఇక్కడ అత్యద్భుతంగా మాట్లాడడం మొదలుపెట్టాడండి. సమస్త శాస్త్రములు, పద్యములు, మంత్రములు, శ్లోకాలు అన్ని నోటంటూ వస్తున్నాయి అతనికి. అరే అక్షరాభ్యాసం కూడా రాలేదు, ఇన్ని మాటలు ఇన్ని విద్యలు ఎలా వచ్చి ఆశ్చర్యపోతున్నారు వారు అక్కడ. వెంటనే అతను చెప్పాడు, నేను పడుకున్నాను, మీరు పడుకోగానే నాకు ఆ గుహలోంచి స్వామి బయటకు వచ్చి నన్ను లేపి నా నాలుక మీద షడక్షరి రాశాడు ఆయన, దానితో నాకు పలుకులు వచ్చాయని చెప్పాడు. ఇక్కడ ఆయన పేరు కుమార గురుపరస్వామి. ఆయన పేరు కుమార గురుపరస్వామి. ఆయన మహాజ్ఞాని అయి ఎందరో శిష్య పరంపరకి మార్గదర్శకుడై బహుగ్రంథాలు రచించి చక్కని తమిళ భాషలో ఎంత అద్భుతమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని అందించిన సిద్ధపురుషుడు. ఆయన భక్తికి, ఆయన యొక్క జ్ఞానానికి ఆనాడు మొత్తం ద్రవిడ దేశమంతా కూడా ఖ్యాతి లభించింది. ఆయన కాశీక్షేత్రం వెళ్ళాలని ఒకసారి కోరిక కలిగింది. సరిగ్గా ఆయన కాశీకి చేరుకుని గంగలో స్నానం చేసి వస్తూ ఉంటే ఆయన కీర్తి తెలిసి రాజుగారు ఆయన రమ్మని పిలిచారు. కబురు అందింది. ఎలా వెళ్తాడు? ఏదో మామూలుగా నడుచుకు వెళ్ళిపోతాడా? సరిగ్గా గంగలో స్నానం చేసి బయటకు రాగానే ఒక పులి అక్కడికి వచ్చిందని. అక్కడికి ఆయన కూర్చోమని సైగ చేసింది. ఆయన కూర్చున్నాడు. పులి మీద రాజాస్థానానికి వెళ్ళాడు. చిత్రం. ఆ పులి తీసుకెళ్ళి తిన్నగా కాశీరాజు దగ్గరికి. ఆశ్చర్యపోయాడు కాశీరాజు. ఏమిటయ్యా అంటే అమ్మవారి వాహనం వచ్చిందన్నమాట పిల్లవాడిని తీసుకెళ్ళడానికి అక్కడికి. కాశీరాజు ఆశ్చర్యపోయాడు. ఆయన మోకరిల్ని నమస్కరించాడు. ఆయన మహిమ తెలుసుకున్నాడు. నువ్వు ఏది అడిగితే అది నీకు కాశీలో ఇస్తాను, ఆ స్థానం అంతా నీదే చేసుకో అని చెప్పాడు. ఇక్కడ వెంటనే ఆయనకు చోటు ఎంచుకున్నాడు. అమృత మణికర్ణిక అని గంగలో ఘట్టం ఉంది, ఆ చోటు ఎంచుకున్నాడు. నాకు ఈ చోటు అన్నాడు. మణికర్ణిక ఒడ్డున కేదారనాథ జ్యోతిర్లింగం ఉందండి.
ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు కాశీలో ఉన్నాయి. అదొక విశేషమైన అంశం. కేదారనాథ జ్యోతిర్లింగం, స్వయంభూలింగం ఉన్నటువంటిది కేదారేశ్వరుడు. అక్కడ మణికర్ణిక అని పేరు గంగకి. అక్కడ నుంచి కొంత ప్రాంతం అంతా ఆయనకి ఇచ్చేశాడు. అప్పుడు ఆయన అధీనంలో స్వామివారి ఒక పెద్ద మందిర నిర్మాణం చేశారు. ఇప్పటికీ ఆ మందిరం ఉంది. అదే కేదార్ ఘాట్ దగ్గర కనబడుతుంది కేదారనాథ మందిరం. మీరు పరిశీలిస్తే గంగలో స్నానం చేసి పరిశీలించండి, పైన ఒక గడ్డంతో ఒక స్వామి పులి మీద కూర్చున్నట్టు కనబడుతుంది. ఎవరా ఏమిటో చాలా మందికి తెలియదు. ఆయన ఈయన కుమార గురుపర స్వామి. ఆయన ఒక అద్భుతమైన నిర్మాణం చేశారు. అందుకే ఆ శైలి అంతా కూడాను ద్రవిడ శైలి ఆలయం, మొత్తం ద్రవిడ శైలిలో ఉంటుంది. అక్కడ శివలింగం కానీ గణపతి కానీ అమ్మవారు కానీ అంతా ద్రవిడ శైలిలోనే నిర్మాణం అయి ఉంటుంది. మీరు పరిశీలించండి. అక్కడ స్వామివారికి ప్రదక్షిణ క్రమంలో మనం వస్తుంటే దక్షిణామూర్తి కనబడతాడు. దానికి ఎదురుగా మండపం ఉంటుంది. ఆ మండపం దగ్గర కొన్ని రాసి ఉంటాయి తమిళ భాషలో. అందులో సుబ్రహ్మణ్యుని స్తోత్రములు ఈయన రచించినవి రాసి ఉంటాయి. అక్కడ మీరు పరిశీలిస్తే వీళ్ళ అధీనంలో ఉన్నటువంటి మొత్తం అంతా కూడా నేటికి కుమారస్వామి ట్రస్ట్ పేరుతో ఉన్నది. ఆ కుమారస్వామి ఈయన కుమార గురుపరస్వామి కుమారస్వామి. ఆ కుమారస్వామి మఠం పేరు అధీనంలోనే కేదారనాథ మందిరం ఉంది నేటికి కూడా. చిత్రం ఏంటంటే ఆ దక్షిణాపథం నుంచి వెళ్ళిన మహాస్వామి ఉత్తరాది వారి యొక్క మెప్పు పొందాడు. అందుకే ఇప్పటికి కూడా కేదార్ ఘాట్ పరిసరాలన్నీ దక్షిణాది వారితోనే నిండిపోయి ఉంటాయి. మీరు తమిళనాడు తెలుగువాడు అందరూ అక్కడే తిరుగుతుంటారు. పరిశీలించండి. ఇక్కడ అంటే అక్కడికి అతన్ని పంపించి అక్కడ రాజు చేత మెప్పు పొందింపజేసిన వాడు తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి. ఇది మర్చిపోయింది. కానీ ఆయన నాలుగు మీద రాయిగానే పలుకులు వచ్చాయి. అలాంటి క్షేత్రానికి చేరి దర్శించాను గనక నా నోట కూడా శబ్దములు అర్థములు పద్యములు గద్యములు రాకపోయినా పలికిస్తాడు సుబ్రహ్మణ్యుడు అన్నారు శంకర భగవత్పాల్ వారి. దీని యొక్క అర్థం ఇలా ఎందరందరి చేతోనో పలుకులు పలికించిన సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానప్రదాత అని చెప్పబడుతున్నది. అలాగే సుబ్రహ్మణ్యునికి సంబంధించి ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం అని స్తోత్రం ఉందండి. చాలా ఆశ్చర్యకరం. 28 నామాలు ఉంటాయి. ఆ 28 నామాలు బుద్ధిశక్తిని పెంచుతాయి. ఒకానొక ప్రవచనంలో దీని గురించి చెప్పగానే ఎప్పుడూ చదువులో వెనకబడే ఒక పిల్లవాడికి ఈ స్తోత్రం చదువుకోమని ప్రవచనం విని నేను చెప్పానండి. చిత్రం ఆ తర్వాత చదువులో అతడు ర్యాంకుల్లో ఉత్తీర్ణుడై ఉత్తమ స్థితికి చేరుకున్నాడని ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్తే ఆశ్చర్యపోయింది. అంటే శాస్త్రములు ఎప్పటికీ సత్యమే. భగవతత్వం ఎప్పుడైనా వేద ప్రతిపాద్యమే అవ్వాలి. అందుకు వేదాంతముల్లో ప్రతిపాద్యమైనది సుబ్రహ్మణ్య తత్వము అనేది 3వ శ్లోకంలో కనబడుతున్నది. మహావాక్య గూఢం మహావేద భావం. 2 మాటల్లో వేదముల యొక్క భావం ఇతడే. అంటే వేదం ఏ పరమాత్మను చెప్తున్నదో ఆ పరమాత్మే సుబ్రహ్మణ్యుడు. అది మొదటి శ్లోకంలో. అంటే సుబ్రహ్మణ్య స్థుతిలో మొదటిది అంటే స్థుతి పరంపరలో రెండవది. చిదేక అనే మాటలో చూపించారు. ఇక్కడ ఏక చిత్, ఏకం అద్వితీయం బ్రహ్మ అయినటువంటి చిత్తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వమే వేద ప్రతిపాద్యము. అది సుబ్రహ్మణ్య రూపంలో అనుగ్రహిస్తున్నది. అందుకు వేదముల నుంచి వేదాన్ని ఆధారం చేసుకుని వచ్చిన ఇతిహాస పురాణములు ఇవన్నీ సుబ్రహ్మణ్య వైభవాన్ని చెప్తున్నాయి. మహాభారతంలో ఒక మాట ఉన్నది, మహిమాహి కుమారస్య సర్వశాస్త్రేషు కథ్యతే. సర్వశాస్త్రముల యందు కుమారుని మహిమ చెప్పబడుతున్నది. వేదైశ్చ స్వాగమైశ్చాపి పురాణైశ్చ తథైవచ. ఎక్కడెక్కడున్నాయో చెప్తున్నారు. వేదముల యందు ఆగమముల యందు అనగా మంత్రశాస్త్రముల యందు పురాణముల యందు తథ ఉపనిషదశ్చైవ మీమాంసాద్వితయేనతు. మీమాంసా శాస్త్రమునందు ఏవం భూతాం కుమారోయం అశక్యం వర్ణితుం ద్విజాహ. అలాంటి సుబ్రహ్మణ్యుని వర్ణించడం కష్టసాధ్యం అంటాడు మార్కండేయ మహర్షి మహాభారతంలో. దీన్ని బట్టి సర్వశాస్త్ర ప్రతిపాద్యముగా సుబ్రహ్మణ్య తత్వం చెప్పబడుతున్నది. అటువంటి ఆ స్వామి యొక్క క్షేత్రం తిరుచెందూరులోకి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. తిరుచెందూరు విశేషం ఏంటంటే అది సముద్ర తీరంలో ఉంటుంది. ఆ క్షేత్రం సముద్ర తీరంలో ఉన్న ఒక చిన్న కొండ మీద ఉంటుంది. సుబ్రహ్మణ్యుని క్షేత్రంలో ప్రధానంగా కొండల మీద ఉంటాయి. దాని విశేషం ఏమిటో శంకరులే ఒకతోడు సూచనప్రాయంగా మనకు తెలియజేస్తారు. ఈ తిరుచెందూరు అందులో చంద ఊరు, ఇది తమిళ శబ్దంలో మనం చెప్తున్నాం. తిరు అంటే సంస్కృతంలో శ్రీ అని చెప్పవచ్చు. తిరుచెందూర్, దీనికి శ్రీ చందనపురము అని సంస్కృతంలో కనబడుతున్న పేరు. అలాగే పర్వతానికి శ్రీ గంధ పర్వతము అని కూడా కనబడుతున్నది. అటువంటి గంధ చందనము ఇందులోంచి చందూర్ అని ఉన్నది ఇక్కడ. పైగా ఇప్పటికీ అక్కడ శిలల్లోంచి గంధపు పరిమళములు వస్తూ ఉంటాయని అనేక మంది స్వానుభవంతో చెప్తారు. శాస్త్రము వర్ణించింది. అందుకే దాని పేరు గంధశైలము, చందన పర్వతము, శ్రీపర్వతం అని కూడా కనబడుతున్నది. అలాంటి పవిత్రమైన పర్వతంపై గుహలో ఉంటాడు స్వామి ఇక్కడ. అందుకు సముద్ర తీరంలో స్వామి ఉన్నాడని చెప్తూ ఆ సముద్ర తీరం ముందు దాన్ని వర్ణిస్తూ సముద్రం తీరంలో నువ్వు ఉండడానికి కారణమేమై ఉంటుంది అని ఆలోచిస్తున్నారు.
సర్వాభీష్ట ప్రదాయకుడైన సుబ్రహ్మణ్యునికి నమస్కరిస్తూ స్వస్తి. జయ జనార్దనా కృష్ణ రాధికాపతే నందనందనా కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహనా కృష్ణ గోపికాపతే శరణు మోహనా కృష్ణ ప్రభో సద్గతే. ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని గ్రహించడం ఎటువంటిదో భాగవతాన్ని చదువుకోవడం కూడా అటువంటిదే, భాగవత శ్రవణం కూడా అటువంటిదే. దీని యందు 2 లక్షణములుంటాయి. ఒకటి రసికత అని ఒక మాట. రసికత అన్న మాటకు అర్థం ఏమిటంటే విశ్వాసముతో, భక్తితో, ఇతిహాసము ఇది ఇలా జరిగిందన్న నమ్మకంతో దాన్ని వినడం. చూడండి, మన పసిప్రాయమునందు తాతగారు పక్కన పడుకోబెట్టుకుని ఒక కథ చెప్తాడు. చెప్పినప్పుడు ఆ కథ అలా జరుగుతుందా అని మనం అడగం. అందులో చెప్పబడినటువంటి సారాన్ని గ్రహిస్తాం. కేవలం బాహ్య కథని నమ్మాడు, సారాన్ని పట్టుకున్నాడు. భాగవతం విషయంలో కూడా అంతే. అందుకే సుఖముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ అన్నారు. అది నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖదామృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ. దాన్ని జుర్రేసుకో. అందులో కొంత మాత్రమే తినడం ఉండదు, జుర్రుకు తినవలసి ఉంటుంది. అంటే చప్పుడొచ్చేటట్టుగా జుర్రేసుకోవాలి. అందులో విడిచిపెట్టడానికి ఏముండదు. అంత మధురాతి మధురమైన కథ. లోపల ప్రతిపాదింపబడినటువంటి సారాంశము, లోపల ఉన్నటువంటి జ్ఞానభాగము అందినా అందకపోయినా భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసినటువంటి బాల్య క్రీడలయందు ఉన్నటువంటి విశేషమేమి అంటే ఆయన చేసినటువంటి లీలలు మనసుని హత్తుకుంటాయి. మనసు కరిగినటువంటి మైనం ఎలా ఉంటుందో అలా ఉండగలిగితే చాలు. మైనపు ముద్ద ఉందనుకోండి, దాని మీదకి తీసుకొచ్చి మీరు ఏ మూర్తిని నొక్కండి ఆ మూర్తి ముద్ర పడుతుంది. ఆర్ద్రత అని ఒక మాట సంస్కృతంలో. ఆ ఆర్ద్రతని పొందిన హృదయమైతే, ఇది ఋషిప్రోక్తము, ఇది మమ్మల్ని ఉద్ధరిస్తుంది అనేటటువంటి భక్తి భావన చేత శ్రవణం చేసిన వాడైతే ఆ లీలను విన్నంత మాత్రం చేత ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము మనసు మీద ముద్ర పడుతుంది. కృష్ణ స్పర్శ తగిలితే ఏమవుతుంది అంటే దానికి ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా కృష్ణ స్పర్శ మనసుకి కలిగితే అది ఉత్తర క్షణం పాపదహనం చేస్తుంది. కృష్ణుని యొక్క మూర్తి యందు ఆ లక్షణం ఉంటుంది. అందుకే బ్రహ్మచారుల నుండి సన్యాసి వరకు కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని వివిధ భంగిమలలో ఆరాధన చేస్తారు. గృహస్థ అయితే త్రిభంగిగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదముల దగ్గర ఆవు దూడని ఉంచి ఉపాసన చేస్తారు. తురియాశ్రమంలో ఉన్నవాళ్ళైతే అలా ఆవు దూడ లేకుండానే త్రిభంగిగా ఉన్నటువంటి కృష్ణుణ్ణి ఉపాసన చేస్తారు. చిన్న పిల్లలు కూడా చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ అని ఆ చిన్ని కృష్ణుని యొక్క రూపాన్ని అనుభవిస్తారు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపము, ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవము ఎంత గొప్పగా ఉంటాయి అంటే అది ఆర్ద్రత కలిగినటువంటి మనసు మీద ఆ లీల వింటున్నప్పుడు దాని యొక్క ముద్ర పడుతుంది. ఆ ముద్ర పడితే అది నిలబెట్టుకోగలగాలి, కానీ అది ఘనీభవించిందనుకోండి, గట్టిపడిందనుకోండి, అది చాలు కృష్ణుని వైపుకి నడిపించడానికి. కృష్ణుడు సారథిగా కూర్చుని ఈ శరీరం అనేటటువంటి రథాన్ని నడపడానికి అవకాశం ఇస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు సారథ్యం చేస్తాడో, ఎక్కడ జీవుడు రథస్థితుడై ఉంటాడో అక్కడ విజయము తప్ప వేరొకటి ఉండదు. విజయాన్నే పొందుతాడు. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అన్నీ సర్వోత్కృష్టములు. కృష్ణుని యొక్క బాల్య క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే అసలు కృష్ణ జననముతో ప్రారంభమయ్యాయి. కానీ కృష్ణ జననమైన తరువాత చేసినటువంటి మొట్టమొదటి లీల పూతనా సంహారం చేశాడు ఆయన. పూతన ఒక రాక్షసి, కంసుని పనుపున కామరూపంలో తిరగగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నది.
ఎప్పుడైతే కంసుడు కృష్ణుణ్ణి కారాగారంలోనే నేను పుట్టినప్పుడు వధించగలనని అనుకున్నాడో, ఆ ప్రణాళిక నెరవేరలేదో, పళ్ళురాని పిల్లలందరినీ కూడా సంహరించమని పూతనని పంపించాడు. పూతన కామరూపి అయిన కారణం చేత ఓళ్లమించి విడుతూ కింద ఏ ఇంట్లో ఇంకా పళ్ళురాని పసిపిల్లలున్నారో గ్రహించగలిగేది. గ్రహించి ఆమె లక్ష్మీ స్వరూపం లాంటి స్వరూపాన్ని పొందేది. పొంది తన స్తనముల యందు విషాన్ని నింపుకుని వచ్చేది. అది అసలు మాతృత్వానికే కళంకం. ఆమె అలా ఎందరో శిశువుల్ని చంపుతూ వెడుతోంది. తానొక్కడు బతకాలన్న కంసుడి కోరిక చివరికి ఎంతమందిని చంపడానికి దారి తీసింది అంటే దానికి అంతు లేదు. అదే రాక్షసత్వము అన్న మాటకు అర్థం. రాక్షసత్వానికి మనుష్యత్వానికి ఒక్కటే తేడా ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే అసలు అది అర్థం చేసుకోవడంలోనే రాక్షసత్వానికి మనుష్యత్వానికి తేడా ఉంటుంది. అందుకే మనుష్యత్వమునకు ఆది ఎక్కడుంటుందంటే మర్త్యలోకమునందున్నానన్న భావనని అంగీకరించడంలో ఉంటుంది. ఎప్పుడైనా ఈ లోకంలో పుట్టాడు అన్నారనుకోండి, ఖచ్చితంగా 2 విషయముల చేత పుట్టి ఉంటాడు. పుట్టాడు అంటే ఆ శరీరాన్ని విడిచిపెడతాడు. ఎందుకంటే లోకం మర్త్యలోకం. మర్త్యలోకం అంటే మృత్యువు చేత శరీరములు గ్రసింపబడతాయి. కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది. 2, ఈ లోకంలో పుట్టాడు అంటే కేవల సుఖములను అనుభవించడు, కేవల దుఃఖమును అనుభవించడు. కళ్యాణీ బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. అసలు ఈ తత్వం తెలిసి ఉంటే ప్రతి చిన్న కష్టానికి విచలితుడు కాడు. అవును, అసలు నేను వచ్చిందే ఈ లోకంలోకి, ఈ లోకంలోకి వచ్చాను కాబట్టి సుఖదుఖములు 2 ఉంటాయి. నాకు కావలసింది ఒకటే. ఏది నేను కోరుకోవాలి అంటే ఆ కష్టాన్ని అనుభవించేటప్పుడు భగవంతునికి దూరం కాకూడదు, ఈశ్వరుడి పాదాలు పట్టుకొనే అనుభవించగలగాలి. 2, కష్టం అనుభవిస్తున్నాను కాబట్టి, అనుభవించడం కష్టం అనిపిస్తోంది కాబట్టి అటువంటి పాపాలిక చేయకూడదు. పాపమునకు దూరంగా ఉండాలి, ఈశ్వరుని పాదములకు ఎప్పుడూ దగ్గరగానే ఉండాలి. చేసుకున్న కర్మ క్షయమైపోతోంది కాబట్టి నా అంత అదృష్టవంతుడు లేడు. ఈ భావన కలిగి ఉన్నప్పుడు కష్టాన్ని గెలవగలడు తప్ప అసలు ఈ భావన లేనినాడు కష్టం అన్నది నాకు రాకూడదు అన్నాడు అనుకోండి, సరోవరంలోకి దిగి నా పాదాలు తడవకూడదు అన్నాడు అనుకోండి, ఎలా సంభవం? కాళ్ళు తడవకుండా ఉంటాయా? మర్త్యలోకంలో పుట్టిన తర్వాత కష్టం సుఖం లేకుండా ఉంటుందా? ఉండదు, ఉండి తీరుతుంది. కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఈ లోకంలో పుట్టిన వాళ్ళకి మీకు కష్టం రాకుండా నేను చేస్తానని అంటే వాడికన్నా అవివేకి ఇంకొకడు లేడని గుర్తు. కష్టం లేకుండా చేయడం ఒకే కారణం చేత సాధ్యం అవుతుంది. ఏ కారణం చేత సాధ్యం అవుతుందో తెలుసా? అమ్మయ్యా, నేను గతంలో చేసిన పాపమేదో ఈశ్వరుడు నన్ను ఎక్కువ బాధ పెట్టకుండా తీసేస్తున్నాడన్న సంతోషంలో అనుభవించడంలో పోతుంది తప్ప అసలు కష్టం లేకుండా ఉండడం మాత్రం ఉండదు. ఏదో కష్టం ఉంటుంది. రామకృష్ణ పరమహంస మహాజ్ఞాని, కంఠంలో రాచపుండు పుట్టింది. భగవాన్ రమణులు బ్రహ్మజ్ఞాని, సర్కోమా వ్యాధి పుట్టింది. వివేకానందుడు అంతటి మహానుభావుడు, ఆయన కూడా శరీర క్లేశాన్ని అనుభవించాడు. అలాగే శంకర భగవత్పాదులకి భంగధర వ్యాధి వచ్చింది. శరీరముతో ఈ లోకంలోకి వస్తే శరీరము కష్టపడవలసిన అవసరం కూడా ఉండి తీరుతుంది. అసలు కష్టపడకుండా ఉండడం అన్నది ఉండదు. ఆ కష్టాన్ని ఈశ్వర ప్రజ్ఞతో అనుభవించిన వాడెవరో వాడు పరిణతికి చేరినవాడు, వాడు ధన్యుడు. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క లీలల చేత మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏది అంటే, పూతనా సంహార ఘట్టమునందు కంసునిది రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే తానొక్కడూ బ్రతికుండిపోవాలి. బ్రతికుండిపోవడం అంటే ఏమిటి? శరీరం ఉండిపోవాలి. ఈ శరీరం ఉండిపోవాలి కాబట్టి ఈ శరీరాన్ని చంపుతారని అనుమానం ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ పోయాడు. ఉండిపోయాడా? వెళ్ళిపోయి తీరవలసిందే. అది లక్షణం, భూమి యొక్క లక్షణం. ఇది ఈ లోకం యొక్క లక్షణం. వెళ్ళిపోయాడంతే. చివరికి ఏం పట్టుకెళ్ళాడు? పాపరాశిని మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవడు అంగీకరించి పుణ్యకార్యమునందు నిలబడ్డాడో వాడు భగవద్దర్శనం చేసి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. అంతే తేడా. రాక్షసత్వము మనుష్యత్వము ఈ 2 మాటలకి తేడా అక్కడే ఉంటుంది. మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలించండి. రాక్షసుడు అని ఎవరినైనా అన్నారనుకోండి, పెద్ద గుండెలు బాదుకోక్కర్లేదు.
రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇది ఉండాలని కోరుకుంటాడు. ఎందుకురా ఇది అన్నారనుకోండి, ఇది ఉంటే భోగం అనుభవిస్తానంటాడు. కాబట్టి దుఃఖం ఉండకూడదు, భోగం ఒక్కటే కావాలి, ఇది ఉండాలి దానికోసం. ఇదే రాక్షసత్వం. ఇది ఉండదని తెలుసుకుని ఉన్నప్పుడు పుణ్యకర్మాచరణ చేసిన వాడెవరో వాడు మనుష్యత్వాన్ని పొందినవాడు. మనుష్యునికి ఉన్న గొప్పతనం ఏమిటంటే సత్కర్మాచరణము చేత పురుషోత్తముడు కాగలడు. మళ్లీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి కూడా వెళ్ళిపోతాడు. దేవతలు కూడా అది పొందలేరు. ఎందుకంటే దేవతలకి కర్మాచరణం లేదు, మనుష్యునికి ఒక్కనికే కర్మాచరణం ఉంది. అందుకే మనుష్యుడు ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు, ఇతరులు వెళ్ళలేరు. అది మనుష్య జన్మ యొక్క గొప్పతనం. సరే, కంసుడు రాక్షసుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తన శరీరం ఉండాలి, అది తను బ్రతికి ఉండడం. కాబట్టి దానికోసం కృష్ణుడు దొరకలేదు కాబట్టి కారాగారంలో యోగమాయ చెప్పేసింది కాబట్టి వేరొక చోట పెరుగుతున్నాడని ఎక్కడ ఉన్నా చంపాలి. ఎక్కడున్నాడు తెలియదు, కానీ నిన్ననే పుట్టాడు కాబట్టి పళ్ళు రాని పిల్లలందరినీ చంపేస్తే కృష్ణుడు కూడా చనిపోతాడు. అందుకని ఇప్పుడు ఎంతమంది శిశువుల్ని చంపడం మొదలుపెట్టాడు? అది రాక్షసత్వం అన్న మాటకు అర్థం. తాను ఉండిపోతాననుకుని అందరినీ ఖేద పెడుతూ అన్నీ తనవిగా తెచ్చుకుని బతకాలనేటటువంటి పిచ్చి ఒక తమకం రాక్షసత్వం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. గోవిందాయ నమః. అజామినుడు గొప్ప విజ్ఞానవంతుడు, సదాచార సంపన్నుడు, మంచి గుణాలు, మంచి నడవడిక గలవాడు, మృదు స్వభావం కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, సత్యవ్రతాన్ని పాటిస్తూ జీవితం గడిపేవాడు, అంతరబాహ్య శౌచం కలవాడు, వేదాలను పఠించినవాడు, సాధు పురుషుడు, అహంకారం లేక ఎల్లప్పుడూ గురువులకు, అతిథులకు, వృద్ధులకు సేవలు చేసేవాడు, అగ్నిని ఆరాధించేవాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, మితభాషి. ఇతడికి ఇతరులలోని గుణాలను దోషాలుగా చూపించే లక్షణం లేదు. అలాంటి ఈ బ్రాహ్మణుడు ఒకనాడు తండ్రి ఆదేశానుసారం పళ్ళు, పువ్వులు, సమిధులు, దర్భలు తీసుకొని రావటానికి అడవికి వెళ్ళాడు. తిరిగి వస్తూ దారిలో ఒక దృశ్యాన్ని చూశాడు. మద్యం సేవించిన కామోన్ముక్తురాలై ఉన్నటువంటి ఒక విటురాలు విటుడితో ఆనందిస్తూ ఉండటం అతడి కంటపడింది. అది చూసిన అజామినుడు వెంటనే మోహంలో పడిపోయాడు, కామమోహితుడయ్యాడు. తనకు గల జ్ఞానంతో ధైర్యాన్ని కూడదీసుకొని తనను తాను నిగ్రహించుకునే ప్రయత్నం చేశాడు. కానీ మన్మథ వికారాల వల్ల చలించిపోయిన అతడి యొక్క మనస్సు పట్టుదప్పిపోయింది. అందుకనే చూసేటువంటి దృశ్యాలు సద్మార్గంలో ఉండేటువంటి సత్పురుషులైనటువంటి వాళ్ళకి శ్రీహరి పాదాల దగ్గరే ఉండాలనేటువంటి మంచి మనస్సు ఉండేవాళ్ళకి మనస్సు చలించుకోకుండా ఉండటానికి ఏది చూడకూడదు అనటానికి ఇదొకటి సాక్షి అవుతుంది. అంత మంచివాడు, అసలు ఇంకా అటువంటి మంచివాడు లేడేమో అనేవాడికి మధ్యలో ఈ దృశ్యాన్ని చూశాడు. ఏం ప్రయోజనం ఇన్ని సద్గుణాలుండి కూడా? ఎప్పుడూ ఆ మనస్సు పట్టు తప్పిపోయింది. వాడి లోపల ఉండేటువంటి పట్టుదల, ధారణాశక్తి నాశనమైపోయింది. అక్కడే కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది. ధైర్యము సడలిపోయింది. ఆమెను చూసిన కారణంగా మన్మథుడి రూపంలో ఉన్నటువంటి పిశాచం అతడిని పట్టుకుంది. అదే కదా కావాల్సింది, దరిద్రం పట్టుకున్నట్టుగా. అతడు వివేకాన్ని కోల్పోయాడు. మొత్తం ఇన్ని సద్గుణాలు మనం చెప్పుకొచ్చాం కదా.
అవన్నీ కోల్పోయాడు. నిరంతరం మనస్సులో ఆమెనే ధ్యానిస్తూ తన పనులన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఉత్తమమైన మంచి మంచి పనులన్నీ వదిలేశాడు. ఇక ఆమెనే ధ్యానం చేసుకోవటం, ఆమెనే సర్వస్వం, ఆమెను ప్రసన్నం చేసుకోవటమే తన పనిగా పెట్టుకున్నాడు. అజ్ఞానులైన పామరుల మనస్సుకు ఉల్లాసాన్ని కలిగించే రకరకాల భోగ్య వస్తువులను ఆమెకిచ్చి సంతోషం కలిగించసాగాడు. ఇలా ఇతడు క్రమక్రమంగా తన తండ్రి ఆస్తినంతా ఖర్చు పెట్టేశాడు. అజామినుడి భార్య మంచి కులంలో జన్మించినది, గుణవంతురాలు, సాధు స్వభావురాలు, యవనవతి. అజామినుడు కూడా మంచి వంశంలో పుట్టినవాడు, గుణవంతుడు అని తెలిసి ఆమె అతనిని వివాహం చేసుకున్నది. కానీ పాపాత్ముడైన అజామినుడు విటురాలి క్రీగంటి చూపులకు లొంగిపోయి త్వరలోనే తన భార్యను విడిచిపెట్టి ఆమెతోనే ఉండసాగాడు. ఆ విటురాలికి కూడా ఒక కుటుంబం ఉంది. అందుచేత ఈ భ్రష్టుడు ఆమెకు సంతోషం కలిగించటం కోసం న్యాయంగానో అన్యాయంగానో ఏదో ఒక విధంగా ధనాన్ని సంపాదించి ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఇలా ఇతడు అంతఃకరణ శుద్ధి లేకుండా ఎంతో కాలం జీవించాడు. ఇక భ్రష్టుడై జీవితంలో తప్పదాగి చేయరాని పనులన్నీ చేస్తూ తల్లిదండ్రులను ధిక్కరించి, గురువులను ధిక్కరించి, చేయరాని పాపం చేస్తూ, వేదాలకి అవమానం చేస్తూ, పుట్టి ప్రయోజనం లేకోకుండా అట్లా అవుతూ వాడు పాపిష్ఠుడయ్యాడు. అటువంటి ఈ అజామినుడి యొక్క కుటుంబం, వంశం అంత పెద్ద వంశం. పూర్వంలో బాగా ఉండేవాడు. దీన్ని చూస్తూనే ఇట్లా తయారైపోయాడు. ఇతడు అనేక రకాల పాపాలు చేశాడే కానీ ఏనాడు వాటికి ఎలాంటి ప్రాయశ్చిత్తము చేసుకోలేదు. అసలు యోచన చేయలేదు కూడా. పైగా పాపం చేసి నేను చేయలేదని చెప్పి రెండవ అబద్ధం కూడా చెప్పేవాడు. కనుక మేము ఈ పాపాత్ముణ్ణి, వీడు అంధకారుడైపోయాడు, ఈ అంధుణ్ణి మా దండధరుడైనటువంటి మా ప్రభువు యముడి దగ్గరకు తీసుకుపోతున్నాం. ఈ చీకట్లో ఉండిన వాడిని, అజ్ఞానంలో కొట్టుమిట్లాడుకొని చచ్చేవాడిని తీసుకుపోతున్నాం యముడి యొక్క ఆజ్ఞతో. అక్కడ తగిన శిక్షను అనుభవించటం వల్ల ఇతడు పవిత్రుడవుతాడు అని విష్ణుదూతలకు యమదూతలు చెప్పారు. ఇంతటితో 6వ స్కందంలోని 1వ అధ్యాయం సమాప్తమవుతున్నది. మనం 6వ స్కందం వచ్చాం కదా. ఇక్కడ యమదూతలు విష్ణుమూర్తికి తన యొక్క అంటే ఈ అజామినుడి యొక్క పాపాన్నంతా వివరణ చేసుకొని వచ్చారు. మంచిది చెప్పుకొచ్చారు. మంచిది అయిన తర్వాత దాన్ని ఏ విధంగా మరిచిపోయాడు, దాన్ని ఎట్లా అన్యాయం చేశాడు, అటువంటి వాడిని ఇక్కడ ఉండటానికి వీల్లేదు, యముడు తక్షణమే తీసుకురమ్మన్నాడు, వీడికి శిక్షణ ఇంక ప్రారంభం చేయాలా అని వాడు చేసినటువంటి పాపాలన్నీ చెప్పుకొచ్చాడు. వీడి ప్రాయశ్చిత్తం కూడా ఏదైనా చేసుకోకుంటే బాగుండు, లేక పాపం చేస్తున్నాను అనేటువంటి ప్రాయశ్చిత్తం అది కూడా వాడు చేసుకోలేదు. ఆత్మమథన లోపల కూడా చింతించలేదు వీడు. అటువంటి వాడిని మేము తొందరగా తీసుకుపోవాలా అని అన్నారు. గోవిందాయ నమః.